ఓం గురుభ్యో నమ. ఓం మహాగణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం మహాశివరాత్రి రోజు నాడు మనము చేయవలసినటువంటి మంత్రము మరియు దీపతంత్రము అన్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా శివరాత్రి రోజు నాడు యథావిధిగా స్నానాదులను ముగించుకొని శివ దర్శనం చేసుకొని రండి. ఆ తర్వాతను మీ ఇంట్లో దీపారాధన నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఒక దీపాన్ని వెలిగించి మీ పూజ గదిలో ముందుగా మీ పితృదేవతలను, తర్వాతను మీ గ్రామ దేవతను, తర్వాత మీ కులదేవతను, తర్వాతను మీ ఇష్టదేవతను యథావిధిగా పూజించండి. ఆ తరువాత ఆ రోజంతా ఇక ఇంట్లో పూజ అయిన తరువాతను ఆ రోజంతా మీరు నిత్యం ఇప్పుడు నేను చెప్పబోవు మంత్రాన్ని మానసికంగా నిరంతరాయంగా ఎంత ఎక్కువ వీలు కుదిరితే అంత జపం చేయండి. ఈ జపానికి మీ పూజ గదిలో కూర్చొని చేసినా మంచిదే. వీలున్నంత వరకు ఇంట్లో కూర్చొని పూజ చేయండి, జపం చేయండి. కొన్ని సందర్భాల్లో కుదరనప్పుడు 1 గంట 2 గంటల పాటు ఈ జపం చేశాక మీ దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ మానసికంగా ఈ మంత్ర జపాన్ని చేయండి. ఆ రోజంతా కూడా వీలున్నంత వరకు శుభ్రమైన వస్త్రాలను ధరించండి. తెల్లని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. విభూదిని ధారణ చేయండి, అంటే బొట్టుగా ధరించండి. ఇకపోతే ఈ మంత్ర సాధన ఆ రోజంతా చేస్తూ ఉపవాసాన్ని పాటించాలి. ఇక్కడ ఉపవాసము అంటే పూర్తిగా భోజనం చేయకుండా ఉండకూడదు అనే అర్థం కాదు. ఉపవాసము అంటే ఏదైనా తేలికగా జీర్ణమైనటువంటి పదార్థాలను, ద్రవ పదార్థాలను తీసుకోవాలని అర్థం. అలా పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటూ నిరంతరాయంగా ఆ రోజంతా ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇక ఆ రోజు శివరాత్రి రోజు రాత్రి 11 గంటలకు శివదీపము అని ఒక ప్రత్యేకమైన దీపాన్ని తయారు చేయాలి. ఈ శివదీపం ఎలా తయారు చేయాలి అన్నదాన్ని మన యూట్యూబ్ ఛానల్లో శివదీపం అనే ఒక వీడియో నేను పెట్టాను. ఆ వీడియోను ఒకసారి పూర్తిగా వినండి. అందులో నేను చెప్పే విధానంగా ఒక దీపాన్ని తయారు చేయండి. ఆ దీపాన్ని మీరు తీసుకొని 11 గంటల 40 నిమిషాల తర్వాత 12 గంటల 50 నిమిషాల లోపు, అంటే మధ్యరాత్రి అని అర్థం, నిశారాత్రి అని అర్థం. ఆ సమయంలో శివాలయంలో ప్రాంగణంలో ఎక్కడైనా ఈ శివదీపాన్ని వెలిగించండి. వీలు కుదిరితే అక్కడ కూడా కొంతసేపు జపం చేయండి. ఇలా మీరు శివదీపాన్ని వెలిగించవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన తంత్ర విద్య. ఇది చాలా మంచి ప్రయోగం. కొన్ని వేల మంది చేసి జీవితకాలంలో ఎన్నో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, చాలా కాలం సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి చేయవాలని వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. గతంలో చాలామంది నా శిష్య బృందం చేసి ఆ ఫలితాన్ని పొందారు. ఆ అనుభవాన్నే మీతో ఇప్పుడు నేను పంచుకుంటున్నాను. ఇక ఒకవేళ మీకు అంత అర్ధరాత్రి అప్పుడు శివాలయంకు వెళ్ళడానికి వీలు కుదరనప్పుడు మీ ఇంట్లోనే మీ పూజ గదిలో కూడా శివదీపాన్ని పెట్టుకోవచ్చు. ఇక మరి కొంతమందికి ఇంట్లో శివలింగాలు పూజ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఆ శివలింగం దగ్గర పెట్టుకొని అక్కడే ఈ దీపాన్ని వెలిగించుకోండి. అయితే దేవాలయం దగ్గరికి రాత్రిపూట వెళ్ళి మీకు వెలిగించడానికి వీలు కుదరదు అన్నటువంటి వాళ్ళు భయపడవలసిన పని లేదు. ఇంటి దగ్గర ఆ రాత్రి దీపం వెలిగించాక మరుసటి రోజు నాడు ఉదయాన్నే, సూర్యోదయాన్ని ముందే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయం వద్దకు వెళ్ళి ఆ రోజు మీరు ఆ శివరాత్రి మరుసటి రోజు ఉదయం కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. తప్పేమీ లేదు. ఫలితం ఒకే రకంగా ఉంటుంది. ఇకపోతే ఈ మంత్ర సాధన ఆ శివరాత్రి రోజు నాడు చేశాక తరువాత రోజు నాడు మీకు అక్కడికి ఒక 2 రోజుల్లో, అంటే అమావాస్య రోజులోపు మీరు ఎప్పుడైనా ఒక రుద్రాభిషేకం చేయిస్తే ఆ ఫలితం చెప్పడానికి అద్వితీయంగా ఉంటుంది. అంత అమోఘమైన ఫలితాలు వస్తాయి. అంటే కేవలం ఆ రోజు ఇప్పుడు నేను చెప్పబో ఈ మంత్ర సాధన ఫలితం అలా ఉంటుంది. ఈ పెట్టవలసిన దీప ఫలితం కూడా అలా ఉంటుంది. కనుకను ఈ అద్భుతమైన ప్రయోగాన్ని ప్రతి ఒక్కరూ చేసుకొని
మీకున్నటువంటి జన్మల నుంచి ఉన్నటువంటి పాపకర్మలను తొలగించుకొని ప్రస్తుతం మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోగలరని ఆశిస్తూ మీకు ఇప్పుడు నేను మంత్రాన్ని ఉపదేశిస్తాను. మంత్రాన్ని నాతో పాటు మీరు 3 సార్లు పలకండి. తూర్పుకు అభిముఖముగా కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి మీ పూజ గదిలో కానీ లేదా దేవాలయంలో కానీ నాతో పాటు ఈ మంత్రాన్ని 3 సార్లు పలకండి. ఇప్పుడు మంత్రం చెప్తాను. మంత్రాన్ని నాతో పాటు పఠించండి. మంత్రం: ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని నిరంతరాయంగా పఠిస్తూ ఆ రోజంతా జపం చేసి ఆ రోజు అర్ధరాత్రి నాడు శివాలయంలో శివదీపం పెట్టి తదుపరి రోజు నాడు మీకు కుదిరినంత వేగంగా ఒకసారి శివాలయంలోకి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకుంటే ఈ మంత్ర ఫలితం అద్భుతంగా మీకు అంది మీకున్నటువంటి సకల సమస్యలు తొలగి మీరు మీ కుటుంబం సుఖంగా జీవిస్తారు. ఆత్మీయ సాధకులారా, పైన నేను చెప్పిన విషయాలను గమనించుకొని సాధన చేస్తారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.